కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్స్ కాల్వర్ట్ల నిర్మాణానికి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండల అభివృద్ధికి 3,97,00,000 నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో మంచినీటి సౌకర్యం, డ్రైన్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రామదేవపు సీతయ్య ద్వారా, దాసరి సేవ, కొప్పిశెట్టి గణేష్, నేమం సర్పంచ్ చిన్న, తాతాజీ, త్రిమూర్తులు, పంచాయతీ కార్యదర్శి చెన్నకేశ్వరరావు, అధికారులు, జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే నేమలో అయిపోయిందండి. రాకేష్ కొంచెం ఎదగరా. ఎప్పట్లో ఎలా చూడండి ఓకేనా? ఓకే సార్. ఏమవుతుందంటే అక్కడ దాకా మధ్య చేస్తున్నా, క్లోరినేషన్ చేస్తున్నా, ట్యాంక్ దాకా దాన్ని సరి చేద్దామని ఈరోజు మొట్టమొదటి డ్రైనేజీ వేళ నేమం గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. డ్రైనేజ్ పని ఈ రాష్ట్రంలో తాగునీరు, డ్రైనేజీ, అలాగే రోడ్లు పరిస్థితి, వైద్యము ఈ ప్రధానమైన అంశాలుగా పెట్టుకుని నేను ఎన్నికల్లో తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రతి మహిళ కూడా నన్ను కోరినది మంచినీళ్ళు కావాలా, దాని పేరే మంచినీరు కావాలా అని చెప్పి అడగడం జరిగింది. అంటే గత ప్రభుత్వాలు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నారు. ఆర్డబ్ల్యూ స్కీము కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా సరే దాన్ని దారి మళ్లించి సరైన మంచినీరు ఎవరికి ఇవ్వలేకపోయారు. కాలం చెల్లిన లాంటి పైపులతోటి వాటితోటి అలాగే ఈ సంవత్సరం నుంచి ఏ ఊర్లో చూసినా రంగునీళ్ళు, మంచినీళ్ళు కాదు రంగునీళ్ళు. మంచినీళ్ళు అంటే మామూలు తెల్లగా ఉంటాయి, రంగునీళ్ళు. కాబట్టి మంచినీరు మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. అలాగే డ్రైన్స్, ఎక్కడ కూడా డ్రైన్స్ అవుట్లెట్లు ఉండవు. ఇక్కడ డ్రైన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో కాంట్రాక్టుల కోసం ఎస్టిమేట్లు వేసినట్టు ఉంటుంది తప్ప ప్రజల కోసం వేసినట్టు ఉంటుంది. ఈసారి కాంట్రాక్ట్ నష్టపోమని నేను చెప్పను. ఏ గుర్తేదారు కూడా 4 రూపాయలు ఒక వ్యాపారం అతను చేసుకుంటాడు. కానీ ఇది కేవలం కాంట్రాక్టుల కోసమే కాకుండా ప్రజల కోసం చేసే విధంగా ఈ డ్రైన్లు చేస్తున్నప్పుడే పాత డ్రైన్లు కూడా కొన్ని డ్రైన్లు రిపేర్లు పెట్టమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వరకు పోతా ఉన్నాను. పాత డ్రైన్లు కూడా ఆల్రెడీ డ్రైన్ ఉంది కదా, డ్రైన్ అంటే ఆ డ్రైన్ అక్కడ గొడవ 10 మంది ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర పెడుతున్నారు. ముందు అవుట్లెట్ కావాలి, అది బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ప్రతి సీసీ రోడ్లు మరామతులు, డ్రైన్స్ మరామతులు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. శంకుస్థాపన అంటే ఇవాళ మొట్టమొదటి రోజు కాబట్టి అనుకోకుండా పాత అలవాటు కొట్టి బాణీ కొద్దీ శిలాఫలకాలు పెట్టేశారు. నేను శాశ్వతమైన ఒక బడి నిర్మించమనండి, శాశ్వతంగా ఒక వాటర్ ట్యాంక్ నిర్మించమనండి, శాశ్వతమైనటువంటి ఏదైనా నిర్మించినప్పుడు శిలాఫలకాలు పెట్టుకోవడం మనం పూర్వం నుంచి చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను డ్రైన్కి శిలాఫలకం, దానికో 10,000. అలాగే రోడ్డు వేస్తే రోడ్డుకి శిలాఫలకం, ఈదిలో రోడ్డు వేస్తే ఒక శిలాఫలకం, ఆ ఈదిలో రోడ్డు వేస్తే ఒక శిలాఫలకం. ఏంటి ఈ శిలాఫలకాలతో కాలక్షేపం చేసేస్తూ ఉన్నారు. శిలాఫలకాలు అన్నది నేనైతే కాకినాడ రూరల్ కాస్ట్లో నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది వేరే సంగతి. కాబట్టి దయచేసి నాయకులందరికీ నేను కోరుతా ఉన్నాను, దయచేసి శిలాఫలకాలు సంగతి మర్చిపోండి. మనం వీలైనంత వచ్చి గ్రాంట్ చేసి క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసుకుని
మనం గర్వంగా పైన చూపించి కొద్ది వెళ్ళి మన నాయకుడు పవన్ కళ్యాణ్ మరింత నిధులు మనకి ఇచ్చి ప్రోత్సహించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. 8 కోట్ల రూపాయలతోటి కాకినాడ రూరల్ కరప మండలాల్లో పనులు శ్రీకారం చుట్టింది. కాకినాడ రూరల్ మండలంలో 3,97,00,000, కరప మండలంలో 4,02,00,000 తోటి ఈ పనులు శ్రీకారం చుడతా ఉన్నాం. సాధారణంగా పాత గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ మారిపోతే పాత గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్లని రద్దు చేసేస్తుంటారు. రద్దు చేసి వీళ్ళకి ఇచ్చే ప్లేసుల్లో పెడతా ఉంటారు. నేను అలా పెట్టదలుచుకోవాలి. నేను ఎక్కడ ప్రజలకు అవసరం అందుకని ఆ గ్రాంట్ కూడా వచ్చిన ఆ ప్రజలకు అవసరమైన చోట పెట్టి ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. అలా అనవసరమైన చోట పెట్టుంటే ఖచ్చితంగా వాటిని తొలగించడం జరిగింది. అట్లాగే 2వ విడత ఎన్నికల హామీ మాట ఇచ్చిన ప్రకారం అన్ని గ్రామాల్లో సీసీ డ్రైన్లు, రోడ్లు పూర్తి చేయడానికి 34 కోట్లతో MGRNS నిధుల వరకు 34 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. స్థానిక నాయకులకి అలాగే గుత్తేదారులకి కూడా చెప్తా ఉన్నాను, మంచి క్వాలిటీ అయిన వర్క్ ఇవ్వండి, ఖచ్చితంగా మంచి వర్క్ చేయండి. మంచి కొత్త SSR కొత్త ఎస్టిమేట్లు వస్తాయి 34 కోట్లకి. ఖచ్చితంగా రేట్లు కూడా పెరుగుంటాయి కాబట్టి క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయండి. ఎక్కడైనా సరే డ్రైన్ కట్టే ముందు అవుట్లెట్ వెళ్తుందా లేదా చూసుకుని అవుట్లెట్ ఉంటేనే డ్రైన్ కట్టాలి. 8 కోట్ల రూపాయలతోటి కాకినాడ రూరల్ కరప మండలాల్లో పనులు శ్రీకారం చుట్టింది. కాకినాడ రూరల్ మండలంలో 3,97,00,000, కరప మండలంలో 4,02,00,000 తోటి ఈ పనులు శ్రీకారం చుడతా ఉన్నాం. సాధారణంగా పాత గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ మారిపోతే పాత గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్లని రద్దు చేసేస్తుంటారు. రద్దు చేసి వీళ్ళకి ఇచ్చే ప్లేసుల్లో పెడతా ఉంటారు. నేను అలా పెట్టదలుచుకోవాలి. నేను ఎక్కడ ప్రజలకు అవసరం అందుకని ఆ గ్రాంట్ కూడా వచ్చిన ఆ ప్రజలకు అవసరమైన చోట పెట్టి ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. అలా అనవసరమైన చోట పెట్టుంటే ఖచ్చితంగా వాటిని తొలగించడం జరిగింది. అట్లాగే 2వ విడత ఎన్నికల హామీ మాట ఇచ్చిన ప్రకారం అన్ని గ్రామాల్లో సీసీ డ్రైన్లు, రోడ్లు పూర్తి చేయడానికి 34 కోట్లతో MGRNS నిధుల వరకు 34 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. స్థానిక నాయకులకి అలాగే గుత్తేదారులకి కూడా చెప్తా ఉన్నాను, మంచి క్వాలిటీ అయిన వర్క్ ఇవ్వండి, ఖచ్చితంగా మంచి వర్క్ చేయండి. మంచి కొత్త SSR కొత్త ఎస్టిమేట్లు వస్తాయి 34 కోట్లకి.